సో డెరివేషన్ ఆఫ్ ఓకే రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫార్ములా ఇంత ముందే చూసారు మీరు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ ఫార్ములాలో మనకి డిఫరెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఓకే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఏంటి అండి? ఇనిషియల్ వెలాసిటీ అని, ఓకే డిస్ప్లేస్మెంట్ అని, నెక్స్ట్ యాక్సలరేషన్ అని, టైం. సో ఏం చేసాం, మనకు ఈక్వేషన్ అనేది వచ్చింది, ఒక రిలేషన్ వచ్చింది. వీటి మధ్య ఒక రిలేషన్ different physical quantities. Okay, these are related. Okay, for example, displacement, initial velocity, and time. Okay, what is the relation between these three physical quantities? Okay, S is equals to ut plus half at square. Then meaning ఏంటి? మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, టైం తెలుసు, యాక్సలరేషన్ తెలుసు. ఓకే సో డిస్ప్లేస్మెంట్ అనేది ఈక్వేషన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే అలా కాకుండా ఓకే ఇనిషియల్ వెలాసిటీ తెలియదు మనకు, టైం తెలుసు, డిస్ప్లేస్మెంట్ తెలుసు, యాక్సలరేషన్ తెలుసు. ఓకే సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఓకే ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఓకే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆటోమేటిక్ గా ఓకే నెక్స్ట్ అనేది మనకి ఏం తెలియదో అదే వస్తుంది అన్నట్టు. అంటే ఒక ఫార్ములా మీన్స్ ఏంది, వాట్ ఇస్ అ ఫార్ములా? మన ఫార్ములా అంటాం. ఫస్ట్ కంటిన్యూషన్. ఓకే సో మీరు లేటెస్ట్ జాయిన్ అయిన వాళ్ళకు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉండదు, ఎగ్జాక్ట్ టైం అంతే. ఓకే ప్రతిసారి కూడా ప్రతి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కి జాయిన్ అయిన సార్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మన సిలబస్ ఈనే ఉంటుంది. ఓకే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుంటాం. ఓకే మీ వల్ల ఇంకోళ్ళకు మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. కంటిన్యూషన్ వినండి, అర్థం అవుతుంది, అలా సింపుల్ ఏం లేదు. ఓకే లిసన్. సో ఫార్ములా, వాట్ ఇస్ అ ఫార్ములా? ఇస్ అ ఫార్ములా ఈస్ రిప్రజెంట్ ది ఓకే ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే వాటి రిలేషన్ అన్నట్టు. ఏది తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 క్వాంటిటీస్ ఉన్నాయి, అందులో 3 క్వాంటిటీస్ లో ఏదో ఒక 2 క్వాంటిటీస్ తెలుసు, ఇంకో అనదర్ క్వాంటిటీ అనేది తెలియదు. ఓకే ఓకే మనకు తెలియదు. సో ఆటోమేటిక్ గా ఓకే 2 క్వాంటిటీస్ సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ క్వాంటిటీ వస్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా. ఓకే సేమ్ మనకి ఏం తెలుసు, ఒక ఈ ఫార్ములా అంటే డిఫరెంట్ ఓకే ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయడమే ఫార్ములా. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. థర్డ్ అప్లికేషన్, కన్సిడర్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ లెంత్. ఓకే ఫిజికల్ క్వాంటిటీస్ లెంత్. సింపుల్ పెండిలం ఐడియా ఉందా? సింపుల్ పెండిలంలో ఏ ఉంటాయి, క్వాంటిటీస్ ఏముంటాయి అండి? లెంత్ ఉంటుంది, టైం ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి యాక్సిలరేషన్ టు గ్రావిటీ ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ ఓకే మాస్ ఉంటుంది. ఓకే లెంత్, మాస్ అనేది అక్కడ అవసరం లేదు, మాస్ అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో అలా వేరియేషన్, ఓకే వేరియేషన్ అయ్యేటి ఏంటంటే యాక్సిలరేషన్ లెంత్. ఓకే సో దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్. సో మనకి వాటికి వీటి మధ్య మనం రిలేషన్ అనేది డిరైవ్ చేయాలి బై యూజింగ్ డైమెన్షన్ ఫార్ములా. అర్థమైందా? సింపుల్ పెండిలం తీసుకున్నట్టయితే ఓకే సింపుల్ పెండిలం లో మనకి ఏం ఉంటాయి? సింపుల్ పెండిలం తీసుకున్నట్టయితే దాని యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి? దానికి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది, లెంత్ ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి టైం. ఓకే సో ఈ 3 ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ని డిరైవ్ చేయాలి బై యూజింగ్ డైమెన్షన్ ఫార్ములా. రైట్ లెట్స్ సీ. కన్సిడర్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్ లెంత్ ఆఫ్ సింపుల్ పెండిలం, టైం పీరియడ్, మాస్ ఆఫ్ బల్బ్ and acceleration due to gravity. Suppose that the time period t is proportional to 8th power of okay mass of the bulb, okay m, bth power of length of pendulum L, and cth power of acceleration due to gravity. Okay for example మనం ఏం తీసుకుంటున్నాం, దీని యొక్క టైం పీరియడ్ అనేది ఓకే టైం పీరియడ్ అనేది m to the power of ఓకే టైం పీరియడ్ అనేది మాస్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటది. అంటే మాస్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా టైం పీరియడ్ ఏమవుతుందండి? చేంజ్ అవుతుంది. అంటే మాస్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, లేదంటే మాస్ డిక్రీజ్ అయితే టైం పీరియడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకో క్వాంటిటీ ఇంక్రీజ్ కావడం దాన్ని ఏమని రాసుకుంటాం? డైరెక్ట్ ప్రపోర్షనల్ అని రాసుకుంటాం. ఓకేనా? సేమ్ లెంత్ కూడా యాక్సిస్. ఓకే లెంత్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ డిక్రీజ్ అయితే టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే సో ఆటోమేటిక్ ఏం రాసుకుంటాం? టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. సేమ్ ఇక్కడ కూడా అంతే, టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంక్రీజ్ అయితే
ఓకే టైం పీరియడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లేదు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజ్ అయితే టైం పీరియడ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే దీన్ని ఏమని రాసుకుంటాం, టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జీ. సో బట్ వీ డోంట్ నో పవర్, ఆ పవర్ ఎంత ఉందో మనకు తెలియదు. ఓకే వీ డోంట్ నో, జస్ట్ అజ్యూమ్ ది లెటర్స్ ఏ బి సి. ఓకే రైట్. సో దీన్ని మనం ఏం రాసుకుంటాం, సో వెన్ రిమూవింగ్ ది ప్రపోర్షనాలిటీ వీ కెన్ ఇన్సర్ట్ ది వన్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ దట్ కే. ఏం చేస్తాం ఎప్పుడైనా మనకు తెలుసు. ఓకే మ్యాథమెటిక్ ఫార్మేషన్ లో ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే ఏం చేయాలండి, ఓకే ఒక ప్రపోర్షనల్ కాన్సెప్ట్ ఇన్సర్ట్ చేస్తాం. సో దాన్ని ఏమైనా రాసుకుంటాం, టీ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎం టు ద పవర్ ఆఫ్ ఏ ఎల్ టు ద పవర్ ఆఫ్ బి జీ టు ద పవర్ ఆఫ్ సి రాసుకుంటాం. ఇజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ రైట్ అండ్ నెక్స్ట్ డైమెన్షన్ ఫార్ములా. ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ దానికి డైమెన్షన్ ఫార్ములా రాయాలి. మాస్ కి డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, ఎం టు ద పవర్ ఆఫ్ ఏ ఎల్. ఓకే సో లెంత్ కి డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, ఎల్ టు ద పవర్ ఆఫ్ 1 టు ద ఇంటూ ఆల్రెడీ పవర్ ఉంది కాబట్టి బి. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ సేమ్ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్. ఓకే యాక్సిలరేషన్ అన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఓకే బోత్ ఆర్ సేమ్. ఓకే బోత్ ఆర్ సేమ్ డైమెన్షన్ ఫార్ములా. సో వాట్ ఇస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్, ఎల్ టీ టు ద పవర్ ఆఫ్ -2 ఉంటుంది. ఓకే రైట్. సో టోటల్ గా ఓకే ఎం టు ద పవర్ ఆఫ్ 0 కంపారిజన్ చేయాలి. ఓకే ఇక్కడ ఓన్లీ ఏం చేస్తాడు, డైమెన్షన్ ఫార్ములా రాస్తాడు ఇప్పుడు మొత్తం. ఎందుకు మనకు 0 రాశాడు, పై స్టెప్ లో 0 రాయలేదు, ఇక్కడ 0 రాశాడు. 0 సరే పైన స్టెప్ లో 0 లేదు కదా, ఇక్కడ 0 ఎందుకు రాశారంటే కంపారిజన్. ఓకే సో ఇక్కడ మాస్ ఉంది, ఓకే ఇక్కడ మాస్ ఉందండి, ఇక సైడ్ కూడా అక్కడ మాస్. ఓకే కంపారిజన్. ఓకే మనకి అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏం చేయాలి, మనకి కంపారిజన్ చేయాలి. ఓకే సో అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, ఓకే సో ద పవర్స్ okay of the powers okay of equation must be same కాబట్టి రివర్స్ లో వస్తున్నాం మనం. ఓకే సో రివర్స్ లో వస్తున్నాం కాబట్టి ఓకే సో m to the power of 0 l to the power of 0 t to the power of 1 is a time dimension formula for time, same mass. okay next length ki dimensional length, okay time. so ఇక్కడ ఆల్రెడీ చూడండి L to the power of p ఉంది, L to the power of 1, L to the power of c ఉంది. సో టోటల్ ఏమవుతుందండి, L to the power of b plus c అవుతుంది. Clear? Next. So t to the power of c, t to the power of -2c అవుతుంది. ఇక L's అనేవి 2 ఉన్నాయి, L into L బేసిస్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క పవర్స్ ని ఏం చేద్దాం, యాడ్ చేద్దాం. L to the power of b and L to the power of c ఏమవుతుందండి, L to the power of b plus c అవుతుంది. Is it clear? Right. ఇక్కడ ఫోన్ లియా జీ. ఓకే ఈ టర్మ్స్ కొన్ని ఈ టర్మ్స్ కి ఓకే జాగ్రత్తగా చూడండి, అర్థమైందా ఈ స్టెప్స్? అండర్స్టాండ్? సరే సార్. డౌట్ ఉందా ఇక్కడ? ఫైనాన్స్ టైం అర్థం కాలేదు సార్. ఎనీ డౌట్? డౌట్స్ ఉందా? సార్ దట్ ఫైనాన్స్ స్టెప్ అర్థం కాలేదు సార్, దట్ ఫైనాన్స్ స్టెప్. ఇది t is equals to k into m to the power of a l to the power of b t to the power of -2c. పైన స్టెప్ అది పైన t is equals to k m power a. టైం పీరియడ్ ఇప్పుడు మాస్, లెంత్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో దోస్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండులం, ఐడియా ఉందా? వాట్ ఇస్ ద సింపుల్ పెండులం? ఓకే ఫర్ ఎగ్జాంపుల్ when a metal bulb is fixed with the rigid support through the thread. ఓకే సో అక్కడ ఏముంటాయి, సింపుల్ పెండులం తీసుకున్నట్టయితే బై యూజింగ్ సింపుల్ పెండులం వీ కెన్ క్యాల్కులేట్ ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఏ ప్లేస్. ఓకే సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, t is equals to 2 into √L/g. ఆ ఫార్ములా అనేది ఇలా వచ్చింది మనకి. అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ t is equals to 2 ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం, t is equals to ఈ ఫార్ములా ఉంటుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ t is equals ఓకే 2 √L/g.
ఈ ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా అనేది ఎలా వచ్చింది మనకి? ఓకే, సో ఎలా దీన్ని డిరైవ్ చేశారు ఈ ఫార్ములాని? మనం దాన్ని అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎల్ బై జీ. వాట్ ఈస్ ద ఎల్? ఎల్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది పెండులం, జీ ఇస్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, 2π is the constant value, t is the time period. How to get this formula? అసలు ఎలా డిరైవ్ చేశారు దీన్ని? ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఎలా డిరైవ్ చేశారు, ఈ విధంగా ఎందుకు రాసుకున్నారు, దీన్ని g/l ఎందుకు రాసుకోలేదు, లేదా 2π ఎలా వచ్చింది అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఇందులో 3 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి: టైం పీరియడ్, లెంత్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వాట్ ఈస్ ద రిలేషన్? ఓకే, సో దిస్ రిలేషన్. రిలేషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేశారు చూద్దాం. సో ఇక్కడ ఏం రాదు, టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్. ఓకే, టైం పీరియడ్ అనేది మాస్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే టైం పీరియడ్ ఇంక్రీజ్ అయితే మాస్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ యాసిస్, లెంత్ కూడా యాసిస్. ఓకే, నెక్స్ట్ జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. బట్ యొక్క పవర్స్ అనేది తెలియదు మనకి. వి డోంట్ నో అబౌట్ ది పవర్స్. జస్ట్ రైట్ ఆఫ్ ది ఓకే కాన్స్టెంట్ లెటర్స్ ఏబిసి, రైట్? సో when removing the proportional తీసేయాలంటే ఏం చేస్తాం? సో కాన్స్టెంట్ ప్రపోర్షనల్ తీసేయాలంటే ఏం చేస్తాం? కాన్స్టెంట్. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు కే ఎం టు ద పవర్ ఆఫ్ ఏ ఎల్ టు ద పవర్ ఆఫ్ బి జీ టు ద పవర్ ఆఫ్ సి. ఓకే, రైట్. సో సేమ్ డైమెన్షన్ ఫార్ములా, యాసిస్ డైమెన్షన్ ఫార్ములా రాశారు. రాసిన తర్వాత ఏం చేస్తాం? అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ద డైమెన్షన్స్ ఆర్ సేమ్ కాబట్టి ఏం రాస్తున్నాం? ఓకే, డైమెన్షన్స్ ని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎం టు ద పవర్ ఆఫ్, లెఫ్ట్ సైడ్ చూడండి ఎం టు ద పవర్ ఆఫ్ 0 ఉంది. ఓకే, రైట్ సైడ్ లో ఏముంది? కే ఇంటూ మనకు పవర్స్ ఏ కావాలి, ఎం టు ద పవర్ ఆఫ్ ఏ ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి? 0. నెక్స్ట్ సో లెంత్ కూడా ఏమవుతుంది? ఎల్ టు ద పవర్, లెఫ్ట్ సైడ్ లో చూడండి ఎల్ టు ద పవర్ ఆఫ్ 0 ఉంది. రైట్ సైడ్ లో ఏముందండి? ఎల్ టు ద పవర్ ఆఫ్ బి ప్లస్ సి ఉంది. సో బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 0. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఈజ్ ఏమవుతుంది చెప్పండి? టైం 1 equal to లెఫ్ట్ సైడ్ టు ద పవర్ 1 ఉంది, మైనస్ రైట్ సైడ్ c is equals to 1 by minus 2 minus 1 by 2 c is equals to 1 by minus 2. సో 2 మైనస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? yes 1 by minus 2 minus 1 by 2 1/2 అవుతుంది. ఇప్పుడు సి వాల్యూ ఈ సెకండ్ రిలేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, బి వాల్యూ వస్తుంది. ఓకేనా? బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 కదా, సి 1/2 వచ్చింది. ఏమవుతుంది? బి మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో బి ఈక్వల్ ఏమవుతుంది? b 1 by 2 sir plus 1 by 2 plus 1 by 2 ప్లస్ 1/2. ఈ అన్ని మీకు ఆల్రెడీ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1/2, సి ఈక్వల్ టు మైనస్ 1/2 వచ్చింది కదా. ఇవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. ఇగో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ ఫార్ములాలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఈజ్ ఈక్వల్ టు కే, t is equal ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి బెటర్. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ఎం టు ద పవర్ ఆఫ్ ఏ ఎల్ టు ద పవర్ ఆఫ్ బి జీ టు ద పవర్ ఆఫ్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఈ ఫార్ములా వస్తుంది మరి. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? LHS equal to RHS వచ్చింది సార్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అక్కడ కాదు. ఇప్పుడు నాకు ఈ ఫార్ములా ఉందా? ఇది ఈ ఫార్ములా సార్ T equal to T is equal, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఏ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమంటే చెప్పండి నాకు. T is equal to K into M to the power of A, L to the power of B, G to the power of C కదా. ABC వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ అయితే ఏమవుతాయి చెప్పండి నాకు. వచ్చిందా ఆన్సర్? ఏమొచ్చింది చెప్పండి. t sir t is equal to k m power a and into l 1/2 g minus 1/2
పవర్ 0. K is equal to L 1/2 by. ఓకే చూడండి ఆన్సర్ మీరు చూడండి వచ్చింది. ఓకే సో చూడండి సో ఏమొచ్చింది టీ ఈజ్ ఈక్వల్ టు కే m to the power of 0 n to the power of 1/2 e to the power of -1 సారీ g to the power of -1/2 వచ్చింది. వచ్చిందా ఆన్సర్ అందరికి? సో m to the power of 0 కాబట్టి అవసరం లేదు. సో l to the power of 1/2 g to the power of -1/2 కెన్ బి రిటర్న్ యాజ్ డినామినేటర్ లో రాస్తాం ఎందుకంటే అది -1 లో ఉంది కాబట్టి. ఓకే సో k ఇంటూ l to the power of 1/2 by g to the power of 1/2 అవుతుంది. ఓకే 1/2 means root. Okay 1/2 means the root. So t is equals to k into under root of l by g అవుతుంది. By G. Okay under root of l by g అవుతుంది. ఇది ఆన్సర్. ఓకే సో l by g అవుతుంది ఇది ఆన్సర్ రైట్. సో ద వాల్యూ ఆఫ్ k ఫర్ ఎగ్జాంపుల్ k is a proportional constant. ఓకే దట్ వాల్యూ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అనేది ఒక కాన్స్టెంట్ అండి అది. ఓకే మనకు ఆ వాల్యూ అనేది మనం యాడ్ చేసినప్పుడే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. ఓకే సో దట్ వాల్యూ ఎంత k is equals to 2π. సో ఫైనల్ ఏమవుతుందండి ఓకే t is equals 2π. ఓకే 2π అండర్ రూట్ ఆఫ్ l by g అవుతుంది. ఓకే సో అంటే ఆటోమేటిక్ ఏం చేసాం బై యూజింగ్ డైమెన్షన్ ఫార్ములా వి డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ ది డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య మనం రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే సో ఇది ఎగ్జామ్ పర్పస్ లో అవసరం లేదు మీకు. ఓకే మీకు జస్ట్ ఓకే అప్లికేషన్స్ అనగానే మీరు ఏం రాయాలి ఫస్ట్ వన్. ఓకే ఫస్ట్ అప్లికేషన్స్ ఏంటండి ద కన్వర్షన్ ఆఫ్ ఓకే వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సెకండ్ వన్ ఏంటంటే టు చెక్ కరెక్ట్నెస్ ఆఫ్ ఈక్వేషన్. థర్డ్ వన్ ఏంటండి థర్డ్ అప్లికేషన్ ఏంటండి టు డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ ఓకే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. దీస్ ఆర్ ది త్రీ అప్లికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్ ఇవి అంతా మీరు రాస్తారా నోట్స్ రాయండి బట్ ఎగ్జామ్స్ లో వస్తే మాత్రం ఓకే సో 2 మార్క్స్ వచ్చింది అనుకోండి 2 మార్క్స్ వస్తే ఏం రాసుకుంటారు జస్ట్ ఈ 3 రాయాలి. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఓకే సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనేవి అవసరం లేదు బట్ నోట్స్ లో మాత్రం రాయండి. రాసారా నోట్స్ లో? Yes sir. అప్లికేషన్స్ 1 2 3 అని రాస్తే అయిపోతాయి సార్ ఎగ్జామ్ లో. ఎగ్జామ్ పర్పస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ లో మనకి షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్ అనేవి 2 మార్క్స్ కి వస్తాయి. 2 మార్క్స్ కి వచ్చినప్పుడు మనకి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా. ఓకే రైట్ అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షన్స్ అనాలిసిస్ అని వస్తుంది షార్ట్ ఆన్సర్ 2 మార్క్స్. 2 వచ్చినప్పుడు ఎన్ని రాస్తావు నువ్వు ఓన్లీ 3 రాయాలి. ఓకే వీటికి ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఒకవేళ లాంగ్ క్వశ్చన్ లో ఒకవేళ మాక్సిమం అడగడు 99% అడగడు. ఓకే ఒకవేళ అడుగుతే మేబీ చెప్పలేము అది. ఓకే అడుగుతే ఏం రాయాలి ఓకే ఎక్స్ప్లెయిన్ ఓకే వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఓకే బై యూజింగ్ డైమెన్షనల్ ఫార్ములా అని క్వశ్చన్ అడిగినాడు అనుకోండి. అన్నట్టు ఏం రాయాలి ఫస్ట్ వన్ రాయాలి. హౌ టు చెక్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఈక్వేషన్ బై యూజింగ్ డైమెన్షనల్ అనాలిసిస్ అన్నప్పుడు సెకండ్ రాయాలి. ఓకే హౌ టు డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ ది 3 డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నప్పుడు థర్డ్ వన్ రాయాలి. ఇండివిజువల్ అడుగుతాడు. ఓకే సో ఇండివిజువల్ అడిగినప్పుడు కూడా మీరు ఇట్లా ఎక్స్ప్లెనేషన్ రాయాలి. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? సార్ ట్రిపుల్ క్లాస్ స్టార్టెడ్ సార్ ప్రవీణ్ సార్ ది. ఇంకా 10:50 కదా క్లాస్ 10:40 చెప్పిండు సార్ ఇప్పుడే మెసేజ్ అయింది. ఇప్పుడే మెసేజ్ వచ్చేసి అది ట్రిపుల్ వాళ్ళకి సార్ అది ట్రిపుల్ సార్ అది. సరే మీరు ఓకే మీరు అడగండి. మీరు ట్రిపుల్ వాళ్ళు అడగండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తా. నెక్స్ట్ రేపు టుమారో ఫ్రిక్షన్ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. ట్రిపుల్ వాళ్ళు వెళ్తే వెళ్ళండి. నేను 50 వరకు తీసుకుంటా. ఇంకో 2 minutes వరకు తీసుకుంటా. లెసన్ అయిపోయింది సార్ ఫస్ట్ లెసన్. ఓకే సార్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ లెసన్ లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ఉంటుంది. ఓకే సార్ ఓకే సెకండ్ పార్ట్ ఫ్రిక్షన్. ఓకే సో ఈ ఫ్రిక్షన్ ఒక 2-3 days లో అయిపోతుంది. ఇది కూడా ఎన్ని పార్ట్స్ సార్? 2 పార్ట్స్ సార్. 2 parts. ఫస్ట్ యూనిట్ లో 2 parts ఉంటాయి. రైట్
నోట్స్ క్లియర్ ఉందా? అందరి నోట్స్ రాసారా? రాసాం సార్. ఆల్ మెంబర్స్ సార్ రాసాం. వెరీ గుడ్. ఓకే, మేబీ ఈ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ సెకండ్ యూనిట్స్, ఫస్ట్ సెకండ్ యూనిట్స్ కి మీకు మిడ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకో 1 month ఉంటుంది. దానికి 1 month ఉంటుంది. ఇంకో 1 month తర్వాత మిడ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో మీరు ఇప్పటికీ నోట్స్ అయితే కవర్ చేసుకోండి. నోట్స్ కంపల్సరీ. ఓకే, ఇక్కడ వరకు నాకు డైమెన్షన్స్ అప్లికేషన్స్ డైమెన్షన్ కరెక్ట్ ఉండాలి అందరు. ఓకే, నేను చెక్ చేస్తా. ఓకే, ఆన్లైన్ లో కూడా చెక్ చేయొచ్చు. డైలీ ఒక 10 members కూడా చెక్ చేస్తాను. ఓకే రైట్. ఎనీ డౌట్స్? నోట్స్ ఎగ్జామ్ మిడ్ ఎగ్జామ్ కాలేజీలో రాస్తుంది. కాలేజీలో రాయడం ఉంటుంది. కాలేజీకి వచ్చి కాలేజీలో మిడ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ కాలేజీలో రాసి నీకు బోర్డు వచ్చే క్వశ్చన్ పేపర్ వస్తుంది. మిడ్ ఎగ్జామ్స్ కూడా బోర్డు నుండి వస్తాయా సార్? మిడ్ ఎగ్జామ్స్ కూడా బోర్డు నుండే వస్తాయి. 1 2 3 तीनों बच्चे भरत दासरी भरत. ఇంకా ఎనీ డౌట్స్? సార్ ఏమైనా డైమెన్షన్ ఫార్ములాస్ కానీ డైమెన్షన్స్ కానీ ఇంకేమైనా డౌట్స్? సరే ఒక ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఫస్ట్ ఇది హలో సార్ ఫార్ములా సార్ ఇప్పుడు అప్లికేషన్లలో కన్వర్షన్, ద కన్వర్షన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కదా, అంతేనా సార్? దాంట్లో ఇంకో మరి సెకండ్ది దాని ఏమన్నారు ఎనర్జీది, అది ఎట్లా అయ్యారో ఒకసారి కొద్దిగా చెప్పరా సార్? ఫస్ట్ వర్క్ వర్క్. సో ఫస్ట్ సేమ్ ఇక్కడ ఫోర్స్ ప్లేస్ లో వర్క్. ఓకే చూడు జాగ్రత్త చెప్పేది. ఓకే, ఫోర్స్ ప్లేస్ లో వర్క్ అని రాస్తావు. ఓకే, ఫస్ట్ నీకు సిజిఎస్ లో ఏమన్నా అంటాం? ఎర్గ్స్ అంటాం. ఎర్గ్. ఎస్ఐఎస్ లో ఏమంటాం? జౌల్స్ అంటాం. ఓకే, 1 joule is equals to how many eggs అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? అంటే ఇక్కడ 1 Newton is equals to how many dynes అనగానే సో 1 joule is equals to how many eggs అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సిజిఎస్ సార్? సిజిఎస్ ఎగ్స్ అనేది సిజిఎస్. ఓకే రైట్. సిజిఎస్ లో ఏమనుకుంటావు? M1 L1 T1. ఎస్ఐ లో ఏమనుకుంటావు? M2 L2 T2. డైమెన్షన్ ఫార్ములా ఏమవుతున్నా? డైమెన్షన్ ఫార్ములా రైట్. సేమ్ N1 N2 ఆ ఫోర్స్ ప్లేస్ లో. ఓకే, ఫోర్స్ డైమెన్షన్ ప్లేస్ లో ఏ డైమెన్షన్ ఫార్ములా రాస్తావు? డైమెన్షన్ ఫార్ములా ఫర్ వర్క్. M to the power of 1, L to the power of 2, T to the power of -2 ఆ డైమెన్షన్ ఫార్ములా రాయాలి. ఓకే, సేమ్ యాజ్ ఈస్. ఓకే, సేమ్ మళ్ళీ యాజ్ ఈస్ N2 is equals to 1 అనుకున్నావు. N1 is equals to ఏమవుతుంది? టర్మ్స్ అన్ని డినామినేటర్ కి వెళ్ళిపోతాయి. సేమ్ ఇక్కడ మాస్ కేజీ బై గ్రామ్స్. ఓకే, వాటి యొక్క పవర్స్. ఓకే, సో కన్వర్షన్ చేయి కేజీ ఇంటూ గ్రామ్స్. సో కన్వర్షన్ చేసి మీటర్ నుండి సెంటీమీటర్ కన్వర్షన్ చేయి. క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయినప్పుడు వాటి యొక్క పవర్స్ ఏమవుతాయి వాటిని చేసి చూడు ఎన్ని అవుతాయో చెప్పు నాకు. అర్థమైందా? సార్ ఇప్పుడు అంటే ఒక జౌల్ అనుకోవాలి. ఇప్పుడు 1 joule ఈక్వల్ టు వచ్చిన ఆన్సర్ అనుకోవాలి సార్? 10 to the power of 7 రావాలి. 10 to the power of 7 ఎగ్స్ రావాలి. ఓకేనా? చెయ్యి. ఇంకా ఎనీబడి? సార్ చిన్న రిక్వెస్ట్ సార్. సార్ లాస్ట్ వీక్ ట్యూస్డే రోజు చాలా మంది క్లాస్ వినలేదు సార్. డ్యూ టు కాలేజ్కి వెళ్ళాం మేము సార్. ఒకసారి స్పెషల్ గా కండక్ట్ చేస్తారు సార్. నాతో పాటు చాలా మంది ఉన్నారు క్లాస్ వినని వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? అప్రాక్సిమేట్లీ 7 to 8 ఐ థింక్. సో కొంతమంది అయితే మెసేజ్ సార్, చాలా మంది అయితే నాకు మెసేజ్ చేసారు. అంటే మీరు నన్ను కాల్ చేయమన్నారు కదా ఆ రోజు ఈవినింగ్. సో సార్ అందరికి ఒకటేసారి చేస్తే బెటర్ కదా సార్. ఒక్కొక్కరి కంటే మీకు టైం ఉండదు కదా. స్పెషల్ క్లాస్ అయితే కండక్ట్ చేద్దామని మీకు మెసేజ్ చేశాను సార్. చేసా అయితే విను చెప్పేది విను. ఇప్పుడు
కింద ఓవరాల్ గా మనకి ఒక 60+ మెంబర్స్ ఉన్నారు. 60+ మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ క్లాస్ వినలేరు, అంతేనా? సార్ మేబీ అవ్వచ్చు. Overall. అంటే కొంతమంది డ్యూ టు పర్సనల్ వర్క్స్ ఆర్ కాలేజ్ వర్క్ మేబీ వినొచ్చు వినకపోవచ్చు. ఓకే ఓకే అదే సార్. సరే విను. ఇప్పుడైతే నెక్స్ట్ ఇప్పుడు నోట్స్ అయితే నీ నోట్స్ గ్రూప్ లో పెట్టాను కదా, నోట్స్ రాయండి. ఓకే సార్. ఓకే, నోట్స్ రాయండి. రైట్. సో ఇప్పుడైతే కంటిన్యూషన్ చేయండి. చెప్తా, పర్సనల్ క్లాస్ అనేది ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం లేదు, మాకు ఎగ్జామ్స్ డ్యూటీస్ ఉన్నాయి, ఇప్పుడు టైం కూడా ఉండట్లేదు. ఓకే, సో ఇప్పుడైతే కంటిన్యూషన్ చేయండి. జస్ట్ ఈ ఒక 1 వీక్ తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం, అప్పుడు నేను చేస్తా. ఎందుకంటే ఇప్పటి లోపు కూడా ఇంకా చాలా మంది ఇంకా యాడ్ అవుతారు, మీరు అని కాదు. ఓకే, జస్ట్ ఒక 10-15 డేస్ వరకు, ఇంకా 10 డేస్ వరకు ఇంకా న్యూ మెంబర్స్ యాడ్ అవుతారు. వాళ్ళు కూడా సార్ మాకు స్టార్టింగ్ నుంచి కావాలని అడుగుతారు. ఓకే, సో ఒక 10 డేస్ తర్వాత మీకు చేస్తా. ఇప్పుడైతే కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే ఓకే, ప్రతి వాళ్ళకి మరి వచ్చిన వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. అందుకే సార్, అంటే డీటెయిల్ ఒక్కొక్కరికి అంటే చెప్పడం పాసిబుల్ లేదు, అందుకే ఒక స్పెషల్ క్లాస్ అన్న మీకు ఆ రోజు ట్యాగ్ చేసిన. సరే చేస్తా, ఇప్పుడు కాదు, ఒక 1 వీక్ తర్వాత చేద్దాం. ఓకే సార్. ఓకేనా? ఇప్పటికైతే నోట్స్ అనేవి, నోట్స్ కంపల్సరీ, నోట్స్ అయితే పెట్టండి, నోట్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే ఓకే సార్. రైట్. ఓకే, సో we will meet tomorrow class. Okay, bye. థ్యాంక్ యూ సార్. Okay, thank you sir. Okay. जाओ नींद मेरी उफ न करेंगे हम, जो ले जाओगे ख्वाब मेरे तो कैसे जिए। चार दिनों का यारो रब्बा, लंबी जुदाई तेरे बिन दिल मेरा लागे कहीं ना, तेरे बिन जाने। मैं अपने जिगर में दम रखता हूँ, दुश्मन बहुत ज्यादा और दोस्त कम रखता हूँ। चार किस्मत में तुम हो या ना हो, दिल में हमेशा तुम ही रहोगे। दिल में हो तुम। मैं चली 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 Me?